బీటెక్ అడ్మిషన్ కోసం మంచి కాలేజ్ వెతుకుతున్నారా? అయితే మీ ఫ్యూచర్ కి సరైన చాయిస్ జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడే సంప్రదించండి. భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్లో మనం ఇప్పుడు ఈడీసీ ల్యాబ్లో ఉన్నాము. స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ ప్రాక్టికల్స్ చేస్తున్నారు. అండ్ స్టూడెంట్స్ చేత ఫ్యాకల్టీ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడే ఉండి క్లారిఫై చేస్తామన్నమాట. సో మేడం ఉన్నారు, ఝాన్సీ మేడం, మనం మాట్లాడదాం. హాయ్ మేడం. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఫైన్ మ్యామ్. సో ఝాన్సీ మేడం, ఇక్కడ మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారు? నేను సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, బోత్ ఫర్ సెకండ్ ఇయర్స్ ఈసీఈ అండ్ థర్డ్ ఇయర్ ఈసీఈ మ్యామ్. ఓకే, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఈసీఈ Yes, మీరు ma'am. టీచ్ చేస్తున్నారు. Yes, ma'am. సో కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడడం మేము, ఇక్కడ ఫ్యాకల్టీ అందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారని చెప్పారు. అవును. సో మీకు ఎంత ఎక్స్పీరియన్స్? ఐఎమ్ హ్యావింగ్ టోటల్ 14 years of teaching experience. వావ్. Okay, I'm doing my PhD. Okay, I completed my MTech. I'm doing the PhD in the ECE department. ఓకే, I'm pursuing my PhD. సో పిహెచ్డి చేస్తున్నారు, మళ్ళీ వీళ్ళకి టీచింగ్ కూడా Yes చేస్తున్నారు. ma'am, that is. సో part-time. మెయిన్గా ఏంటంటే ఈ భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్లో సో స్టూడెంట్స్ ఎవరైనా సరే, పేరెంట్స్ అయినా సరే, వాళ్ళు కోరుకునేది ఏంటంటే మనకి పిల్లలకి స్టడీ అంతా అయిపోయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయని ఆలోచిస్తుంటారు. ఫస్ట్ ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి చెప్పండి మేడం. Ma'am, actually we are following the JNTUH curriculum and we are having the lab-based course. Actually earlier we are having only 3 labs. Now the JNTU syllabus itself has adopted lab-based, more on practical sections with the students. Now as per JNTUH R25 regulation, from second year onwards we are having more practical sessions for the students. So we are going through laboratories. So they have to improve their communication skills through the projects, mini projects, major projects, and they have to connect one circuit of their own choice. And we are providing lab-based courses. Already earlier it is 3 lab-based courses. Now they are going for 4 labs. And in first year itself, as we are having so many branches, now the present trending is going towards the AI. In the second semester itself, EC students also are having the Linux lab. ఓకే, So they can go through that courses also. They are good enough, the EC students also good enough in the computer side also. They are going with their labs also. Okay, practicality session is more important than the theoretical part here. So we will focus more on the practicality courses. Like labs, we will focus more ఓకే. for the students. సో అంటే ఎప్పుడు ఎక్కువ చదువు 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 అంటే దానికంటే ఎక్కువ ఏదైతే మనం నేర్చుకుంటామో దాని నుంచే వస్తుందంటారా? We will encourage them to speak, like we are conducting some seminars, practicality sections, like that ones, ma'am. ఓకే. సో Group అంటే discussion. ఇప్పుడు ఇలా మీద ల్యాబ్స్ అన్ని కూడా మేము చూసాము. సో అక్కడ కూడా అన్ని ల్యాబ్స్లో మేము వాళ్ళ ఫ్యాకల్టీ వచ్చి వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నా కూడా చెప్తున్నారు. కానీ ఈ జనరేషన్ అయితే మనం చూస్తుంటే డే బై డే చాలా ఫాస్ట్ అయిపోతుంది. సో వాళ్ళతో ఎట్లా మీరు హ్యాండిల్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టూడెంట్స్కి లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి మ్యామ్. సో వాట్ ఈస్ దేర్ ఇన్ ద లైవ్, సో వీ హ్యావ్ టు ప్రొజెక్ట్ దట్ వన్స్ ఇన్ ఏ థియరిటికల్ పార్ట్. While coming to practical sessions, we have to take that model as a prototype and ask them to develop their prototypes. ఓకే. ఏదైతే మనకి రియల్ పార్ట్ అనేది వాళ్ళకి రియల్ ఎగ్జాంపుల్స్తో ఇస్తే దెన్ దే కెన్ గెట్ మోర్ నాలెడ్జ్. యాక్చువల్లీ మామూలుగా చాక్ అండ్ టాక్ నౌ డేస్ పీపుల్ ఆర్ నాట్ లిజనింగ్ దట్ వన్స్. సో వీ హ్యావ్ టు గో ఇన్ ఏ రియల్ మేనర్ where we are using these ones, where our communication will affect that ones. Okay. So what is the range? So while I am speaking, this is the audio frequency range. So what is the range? Like that we are imposing on the students with real time examples. Then they came to know that okay, this will be useful in this session. Okay, this will be helpful in these ones. Like that ones they will know that things. ఓకే. సో మేడం, అంటే ఫైనల్గా ఇప్పుడు భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్కి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉన్నాయంటారు? Placements matram compulsory placements ma'am. So if they will pass in all the 4 years, they will complete with all credits, then we are providing 100% placements to them for them. ఓకే. సో
చాలా మంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కోరుకునేది అదే. సో ఏదైనా సరే మనం We కోర్స్ are giving కంప్లీట్ the చేసిన CRT, తర్వాత ma'am. We are giving the campus recruitment training. So from third year onwards, weekly they will have some CRT training class, and some people from outside they will come and they will teach them the reasoning aptitude for the students, ఓకే. and some technical knowledge, and they will, because here CSE means by branch itself it will have some knowledge, but compared to other branches like our ECE, we have to focus more on the students regarding this communication, Okay. means regarding this programming languages. So we will provide some training to them while they come to third year and the fourth year. ఓకే. సో ఇప్పుడంటే కొత్తగా జాయిన్ అవ్వాలి అని అనుకునే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సో ఈ కాలేజ్ ఎందుకు బెస్ట్ అంటే మీరు ఏం చెప్తారు? బెస్ట్ అంటే మనకి హైదరాబాద్లో సో మెనీ కాలేజెస్ ఆర్ దేర్, బట్ బెస్ట్ మీన్స్ హియర్ ద ఇండివిజువల్ మేనేజ్మెంట్ విల్ బి దేర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్, కేర్ విల్ బి దేర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్. We are providing all the facilities, we are providing all the labs, and we are doing the mentoring, and we are providing the campus recruitment training classes, and we are providing the placements. So all requirements are అన్నీ ఉంటేనే కదా మ్యామ్ ఉండేది. సో ఆల్ థింగ్స్ ఆర్ దేర్, దెన్ దే కెన్ కమ్ ఫర్ అస్. ఓకే ఝాన్సీ మ్యామ్, ఆల్మోస్ట్ మేడంకి కూడా 14 years ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో ఏ సబ్జెక్ట్లో అయినా సరే క్లియర్గా స్టూడెంట్స్ దగ్గర ఉండి వాళ్ళ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యేదాకా వీళ్ళు చూసుకొని వాళ్ళకి రియల్ ఎక్స్పీరియన్సెస్ మనం చేస్తున్న ప్రాక్టికల్ ఎందుకు ఉపయోగపడుతుందని చెప్పి రియల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.